హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పద్మారాయణ డీటెయిల్స్కి. అందరికీ భోగి శుభాకాంక్షలు. భోగి ఎలా జరుపుకుంటున్నారు? అందరూ ప్రిపేర్ అయిపోయారా? అన్నీ రెడీ చేసుకున్నారా? కొత్త బట్టలు కొనుక్కున్నారా? అన్ని బ్లౌజులు, ఆడపిల్లలకైతే గౌన్లు, ఇలా మగవాళ్ళకి షర్ట్స్ అన్నీ రెడీ అయిపోయింటాయి. అందరూ భోగి బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అనుకుంటున్నాను. ఓకేనా? అందరికీ మళ్ళీ 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 భోగి శుభాకాంక్షలు. అయితే ఏంటంటే ఇవాళ నా టాపిక్ ఈ సీనియర్ సిటిజన్ ఇది అది కాదు, ఆడవాళ్ళం పనులు ఎలా ఈజీగా చేసుకోవాలి. భోగి అంటే అయిపోతుంది కాబట్టి నేను భోగి నాడు పెడుతున్నాను కాబట్టి సంక్రాంతి రోజు నేను చేసే పనులు ఏమిటో, ఎలా చేస్తానో ఈజీగాను, నేను చేసే విధానం ఏంటి అన్నీ చెప్తాను. ఓకేనా? పదండి అయితే వీడియోలోకి. వెల్కమ్ అండి. ఏంటంటే నేను చేసేది మామూలుగానే సంక్రాంతి అసలు మామూలుగా రొటీన్గా చేసే పనులు చాలా ఈజీగా చేసుకుంటాం. నేను రొటీన్గా చేస్తూ స్పెషల్గా రేపు ఏం చేస్తున్నానో సంక్రాంతి అది కూడా చెప్తాను. ఏంటంటే ఎర్లీగా ఆడవాళ్ళం ఎర్లీగా లేస్తాం కదా, 6-6:30 మ్యాక్సిమం 7 లేచి బ్రష్ చేసుకున్న తర్వాత ముందు ఫస్ట్ ఏం చేస్తాం, కాఫీయో చాయో తాగాలనుకుంటాం. వేడి నీళ్ళు తాగిన వాళ్ళు వేడి నీళ్ళు తాగుతాం. అన్నీ అయిన తర్వాత కాఫీ చాయ్, స్టవ్ మీద పాలు పెడతాం. ఓ పక్క చాయ్ అయితే చాయ్ డికాషన్ తీసుకుంటారు, కాఫీ అయితే కాఫీ డికాషన్ తీసుకుంటాం, ప్రిపేర్ చేసుకుంటాం. అయితే పాలు పెట్టాం కదా, అది అయిన తర్వాత చాయ్ డికాషను అని కూర్చోక్కర్లేదు. ఇవాళ రేపు 4 స్టవ్లు వాళ్ళు చాలామంది ఉంటున్నారు. 2 స్టవ్లు అయినా 2 పక్కల 2 ఫటాఫట్ మనకి పెట్టేయాలి. ఆలోచిస్తూ నిద్రమత్తుతో కూర్చున్నాం అనుకోండి, పండగ పూట కూడా జిడ్డు పనే అవుతుంది, ఉత్తప్పుడు కూడా జిడ్డు పనే అవుతుంది. అలా కాకుండా ఎన్ని స్టవ్లు ఉంటే అన్ని స్టవ్ల మీద అన్ని రకరకాలుగా అనమాట. ఓ పక్క కాఫీ వాళ్ళు తాగేవాళ్ళు ఉంటారు, ఓ పక్క పాలు తాగేవాళ్ళు ఉంటారు. అన్ని పాలు పక్కన పెట్టేసి కాఫీ డికాషన్ వేసేసుకొని, లేదా ఫిల్టర్ చాయ్ డికాషన్ వేసుకొని ఇవన్నీ వేసేలా పాలు పొంగుతాయి. ఇవన్నీ అవుతున్నప్పుడు ఏంటంటే పండగ ముందు అయితే నేనేం చేశానంటే, ఇవాళ రోజు రేపు భోగి కాబట్టి వాళ్ళు ఏం చేశాను, కొంచెం అల్మార్లు అవి డస్ట్ అంటే లోపలంతా కబోర్డ్స్ అన్నీ సర్దిశాను. కొత్త డబ్బాలు కొనుక్కున్నాను, అవన్నీ మీకు వీడియో పెడతాను. అవన్నీ చేశాను. బయట అల్మార్లు అవన్నీ ఉంటాయి కదా, కబోర్డ్స్ ఎంతైనా మనం ఎంత నీట్గా చేస్తున్నాండి, వుడ్ వర్క్ ఉంటుంది. ఆ తలుపు వేసి తీసి చేతితో చెయ్యి తడిగా ఉంటుంది కిచెన్లోని. మనకి ఎప్పుడు వంటలు పడుతుంటే తెలిసిందే కదా, ఆ తడి చేతితో వుడ్ వర్క్ అది పట్టుకుంటామా, మరకలు అవుతుంటుంది. అందుకే వీక్లీ వన్స్, ఇంకా ఓపిక అంటే వీక్లీ ట్వైస్ 2 సార్లు అన్నా స్ప్రేలు అంటే ఇప్పుడు వాళ్ళ రేపు చాలా రకాల స్ప్రేలు వస్తున్నాయి. స్ప్రే చేసి చక్కగా మనం మెత్తటి క్లాత్తో తుడిచానుకోండి, మరకలు లేకుండా మెరుపుగా షైనింగ్గా ఉంటుంది. లేదు ఒకసారి మగ్గులో సర్ఫ్ నీళ్ళు వేసుకొని కొంచెం లిక్విడ్ సోప్స్ ఏవో వేసుకొని ఒక స్పాంజిని ముంచుకొని తుడిచేసి దాంతో కూడా. అలాగే ఏంటంటే ఈ పాలు పొంగి టీ డికాషన్ దిగే లోపునో కాఫీ డికాషన్ దిగే లోపునో ఉట్టినే కూర్చుంటాం. విడిపోయి మళ్ళీ కూర్చొని ఫోన్ టక ఫోన్లు చూస్తాం. ఆ ఫోన్లు చూసి టైం వేస్ట్ చేసుకోకుండా ఫోన్లు చూస్తూ కూర్చోకుండా ఇలాగనమాట. ఆ కిచెన్ అంతా చక్కగా, కిచెన్లో అల్మార్లు కానీ వుడ్ వర్క్ అంతా ఉంటాం. అందరు కిచెన్లో అల్మార్లు ఉన్నాయి, అన్నీ తుడుచుకోవడం, మళ్ళీ పొడి బట్టతో తుడిచేయడం. మనం సగం అల్మార్లో కూడా పాలు టీ అవుతాయా చక్కగా. ఏం చేస్తారు తెలిసిన, ఇది అవుతుంది కానీ ఒక కప్పు టీ చేత్తో పట్టుకుని ఒక పక్క అల్మార్లో తొడవకండి ఎప్పుడు కూడా. ఆ టీ తాగిన సాటిస్ఫాక్షన్ కాఫీ తాగిన సాటిస్ఫాక్షన్ ఉండదు. కాబట్టి ఏం చేస్తారంటే చక్కగా ఆరాంగా కూర్చొని కుర్చీలోని, కింద కూర్చోన్నవాడు కిందని, లేదు కుర్చీలో కూర్చొని ఒక 5-10 నిమిషాలు ఆ కాఫీని కానీ టీని కానీ ఎంజాయ్ చేయండి. ఫస్ట్ పడేది మనకు కాఫీ టీ ఏదో ఒకటి పడుతుందా, అదే మనకు ఆ రోజంతా బూస్టింగ్ అండి. ఎంతో హాయిగా ఆనందంగా ఆ చల్లని కాఫీయో చల్లని టీయో తాగి ఇంకా మనకు ఆ రోజల్లా డల్గా నడుస్తుంది అన్నమాట. అందుకని మనం హుషారుగా ఉండాలంటే ఫస్ట్ వేడిది పడాలి. అంటే అలవాటు ఉన్న వాళ్ళకి ఏది అలవాటు, కొంతమంది బూస్ట్ తాగుతారు, కొంతమంది బోర్న్విటా తాగుతారు. ఎవరైనా ఏది తాగినా వేడిగా తాగండి, కూర్చొని తాగండి, ప్రశాంతమైన మనసుతో తాగండి. అలా తాగిన రోజుని మీకు ఎంత తేడా ఉంటుంది. ఏదో పని చేస్తూ హడావుడిగా తిరుగుతూ ఇటు తిరుగుతూ ఓ సిప్పు తాగేసి ఆ తాగిన రోజుని సాటిస్ఫాక్షన్ ఉండదు, ఎంత కాఫీలు తాగినా ఎన్ని బూస్ట్ తాగినా. కాబట్టి అది చేయండి. వంటగది అయిపోతుంది. కాఫీ టీ చక్కగా 5 నిమిషాలు 5 నుంచి 10 నిమిషాల మధ్యలో తాగిస్తారు, అయిపోతుంది. అంటే ఎంతసేపు పడుతుందా అనొచ్చు. మార్నింగ్ టైం తాగేటప్పుడు మటుకు నేను పెద్ద గ్లాస్ తాగుతాను. అంటే మళ్ళీ నేను 2వ సారి తాగను, సాయంత్రం తాగితే తాగుతాను, లేదు అంటే రోజు ఒకసారి కూడా కొంచెం పెద్దదని, మరి 1/2 కేజీలు 1/4 కేజీలు కాదు, కొంచెం పెద్ద ఈ సైజులో తాగుతాను, అవుతుంది. అది అయిపోయాక మొత్తం నెక్స్ట్ మనం మార్నింగ్ ఏం వండాలి,
రేపు పండగ పండగ రోజు పిండి వంటలు ఏమిటి వండుకోవాలో ముందు రోజే ప్రిపేర్ అయిపోయి ఉండాలి. బూరి చేద్దామా, పొప్పట చేద్దామా, పరమాన్నం చేద్దామా, అన్నీ ప్రిపేర్ అయిపోయి ఉంచుకుంటే ఇంట్లో అన్ని వస్తువులు అనేది ముందు రోజే తెప్పించి పెట్టుకుంటాం అనుకోండి, అవన్నీ గట్టు మీద సర్దేయాలి. మనం ఏంటంటే వండుకున్నామో అన్నీ తలుచుకున్నామో, కూరలు కూడా ఏం కూర చేసి తలుచుకున్నామో, పులుసు పెట్టి తలుచుకున్నామో, సాంబారా, వాటికి సరిపడా ముక్కలు కూరలు అన్నీ గట్టు మీద మనకి కావాల్సినవి కడగాల్సినది కడిగేసి కన్నాల బుట్టలో వేసి పెట్టేసి, ఇవన్నీ నీళ్లు కారిపోతాయి కదా, కన్నాల బుట్టలు వేస్తే కూరలన్నీ చక్కగాను ఆ కూరలన్నీ కూడా ఒక ప్లేట్లోనో బౌల్స్లోనో తీసుకొని మనకు కావలసినంత ఉంచుకొని వెంటనే మిగిలిన ఒక కవర్తో ఫ్రిడ్జ్లో పెట్టింది. అయ్యాక చూద్దాంలే, పెట్టాక చూద్దామంటే వంటగది గట్టంతా గజిబిజిగా ఉంటుంది. ఏం చెయ్యాలో తోచదు, ఎలా చెయ్యాలో తోచదు, పిచ్చెక్కిపోతుంది. నాకైతే నా మెంటాలిటీకి నేను చేసే పనులు మీకు చెప్తున్నాను, మీ అందరికీ ఎలా చేస్తారో చెప్పండి. అయిపోతుందా, పిచ్చిగా ఉంటుంది. అందుకే వెంటనే నాకు కావాల్సిన ఈ మెనూ అనుకుంటాం కదా, ఆ మెనూకి సరిపడా ఎంతమందివి, 2, 4, 6 వాళ్ళకి సరిపడా అన్నీ అక్కడ పెట్టుకోవడం. ఓ బౌల్స్లోని ప్లేట్లోనో గిన్నెల్లోనో ఏదో మీ ఇష్టం, బేసిన్స్ లాగా ఏవో పెట్టుకోండి, కిందని పెట్టకండి. కడగాల్సినవి ఇప్పుడు చిక్కుడుకాయలు అలాంటివి ఉంటే కడిగిస్తాం. అయిపోతుందా, అది కడిగేసి అవి పెట్టిస్తాము. ఈ లోపుగానేమో వంటగది మెల్లిగా క్లీన్ చేసేసుకుంటాం మొత్తం. మళ్ళీ ఇంకా మన తర్వాత మన హస్బెండ్ వస్తారు, లేదంటే పిల్లలు వస్తారు, ఎవరో ఒకళ్ళు వస్తారు, వాళ్ళందరికీ కాఫీ టీలు ఇచ్చి లోపలి మనం అలా పాలు కాచుతూ ఉంటాం. పాలు పెట్టిస్తాం. ముందు మనం కొంచెమే తీసుకున్నాం, పాలు పొంగిపోతే పక్కకి వెళ్ళిపోతాను. అదే వంటగదిలో ఉండి మొత్తం వంటగది అంతా క్లీన్ చేసేయండి. ఆ పాలు పొంగే లోపుని మనం కాఫీ తాగొచ్చు, టీయో తాగొచ్చు, ఒక వంటలకు సిద్ధం చేసుకోవచ్చు. అల్మార్లో తుడిచి ఎంత సుడుగా అయిపోయింది చూడండి. అల్మార్ తుడుస్తున్నాం కదా, ఇప్పుడు కాఫీ ఎందుకు లేని స్టవ్ బంద్ చేయొద్దు, పాలు పొంగిపోతాను. టీ ఎందుకు లేని బద్దకించకండి. అల్మార్లో తుడుస్తున్నా, ఏం చేస్తున్నా మన పోషకం కూడా మనకి బూస్టింగ్ ఇచ్చేవి, మనం తినాల్సినవి మనం ఒంటికి తెచ్చుకోకూడదు. మనం నీరసించుకొని అవి తాగాలి, అవి తినాలి. అవి పెట్టిస్తాం. ఆ వంటగది అయిపోతుంది. వచ్చిన వాళ్ళందరికీ అందరూ 8 గంటల లోపునే లేచేస్తారు, తాగిస్తారు, అయిపోతుంది. శుభ్రంగా స్నానం చేసేసి వచ్చిస్తాం. అదే తలంటి మనం ఒకవేళ పండగ అనుకోండి, పండగ కదా, శుభ్రంగా పొద్దున్న లేవగానేనో రాత్రి పడుకునే ముందు శుభ్రంగా ఆయిల్ పట్టించండి. ఏంటది, ఏ నూనెది, ఉల్లిపాయ నూనె మన ఇంట్లో చేసుకోవచ్చు. నేను ఇంట్లోనే చేసుకుంటాను. ఉల్లిపాయ నూనె రాసుకున్నాం అనుకోండి, జుట్టు నిగనిగలాడుతూ మంచిగా పెరుగుతుందండి, చాలా బాగుంటుంది. కాబట్టి ఉల్లిపాయ నూనె రాసుకోండి. వయసులో ఉన్న వాళ్ళకైతే బాగా ఇంకా అయితే రిజల్ట్ బాగా ఉంటుంది. కొంచెం పెద్దవాళ్ళైతే ఆటోమేటిక్గా పెరగడాలు తగ్గుతాయి కదా, అయినా కూడా పర్వాలేదు, బాగుంటుంది. ఉన్న జుట్టు ఊడిపోకుండా ఉంటే పెరిగినంత ఫలితం కదా. అందుకని నేనైతే ఉల్లిపాయ నూనె రాసేస్తాను. పొద్దున్న లేవగానే ఫస్ట్ బ్రష్ చేయగానే తల్లెండా నూనె పట్టించేస్తాను. ఇవన్నీ చేస్తాను. ఇవన్నీ చేస్తే గంటన్నర వస్తుంది కదా, మన మెయిడ్ వస్తుంది. మెయిడ్ వచ్చి తను గదులు తుడిచి గిన్నెలు తోమి తను చేస్తున్నాను సేపట్లోనే మనం ఏమన్నా కొంచెం పెద్ద కూరలు అంటే అంటే కొంచెం చిక్కుడుకాయలు లేదంటే కొంచెం కట్ చేయవలసిన కూరలు ముందే ఉంటాయి కదా, అవి కట్ చేసి పెట్టుకొని రెడీగా వంటకి అన్నీ పెట్టేసుకుంటాం. అంటే ఆ మెయిడ్ చేస్తున్న సేపు మనం ఊరికినే కూర్చొని ఫోన్లు చూసే బదులు తనకి ఏదో పని చెప్తూ ఉంటాం, మనం ఈ పని చేసేసుకుంటాం. అన్నీ సిద్ధం పెట్టేస్తాం. స్నానం చేసి వస్తాం. స్నానం చేసి రాగానే పప్పు వండదలుచుకున్నారు, కుక్కర్ పెట్టేయండి. కూర ఉడికించదలుచుకున్నారు, కూర పక్కన పెట్టేయండి. రసమో సాంబారో ఏదో చేస్తాం కదా, అదో పక్కన పెట్టండి. ఇవన్నీ ఉడుకుతూ ఉంటాయి. దేవుడి దగ్గరికి వెళ్ళండి. దేవుడి దగ్గరికి వెళ్ళి నిర్మాల్యాలన్నీ తీసి దేవుడి గట్టంతా చక్కగా తుడిచేసుకొని ముగ్గేసేసుకొని నిర్మాల్యాలు తీసి మళ్ళీ కొత్త పూలు పెట్టేసి పత్తి అన్నీ వేసుకుంటాం కదా, అన్నీ వేసుకొని సాంబ్రాణి కడ్డీలు పెట్టుకొని రెడీగా పెట్టుకొని అగరబత్తీలు రెడీగా పెట్టుకొని అదే ఇది హారతి నీరాజనం ఇచ్చే కర్పూరం కూడా అందులో, కర్పూరం బిళ్ళ కూడా అందులో రెడీగా పెట్టుకొని నీళ్లు మనం ఆచమనం చెయ్యాలి కదా, పంచపాత్రతో నీళ్ళు ఇవన్నీ రెడీ పెట్టుకుంటాం. ఇవన్నీ మనం ఇక్కడ చేస్తూ ఉంటాం. అటు ఇటు తిరుగుతూ ఉండాలి. అటు కుక్కర పెట్టాం, కూర పెట్టాం, చారు పెట్టాం, పులుసు చారు పెట్టాం, ఇవన్నీ పెట్టాం. అటు ఇటు తిరుగుతూ ఉంటాం కదా, అందుకు అటు ఇటు అవి పొంగిపోకుండా అవి పొంగిపోయి పొయ్యిలో పడిపోయినుకోండి, పొయ్యిలు పాడైపోతాయి. మళ్ళీ మనకి చాకిరీ స్టవ్లు పీచులు పెట్టి తోమి కడిగి పని అనమాట. అంటే పైపాన్ కడగడం వేరు, ఎక్కువ పడిపోతే కడగడం వేరు కదా, కష్టం కదా. అటు ఇటు తిరుగుతూ అవి పొంగిపోకుండా అవి మాడిపోకుండా అవి చూసుకుంటూ ఇటు అటు తిరుగుతుంటాం. మీరు ఇవన్నీ సిద్ధం చేసిన అన్నట్టుగా కూర ఏ కూరైనా ఉడికిపోతుంది. నేను చేసే విధానం చెప్తాను. కూర ఉడికిపోతుంది. ఆ కూర ఉడికించి మళ్ళీ పోపు ఇవ్వాల్సిందైతే చిల్లుల పళ్ళెల్లో వేస్తాం, దాన్ని పక్కన పెడతాం, చల్లగా అవుతుంది, రసం అయిపోతుంది, దాన్ని మూత పెట్టేసి ఆపుతాం. కుక్కర్ అయిపోయి పూజలో కూర్చుంటాం. అయితే పండగ రోజుల్లో మన పులిహార్లు ఇలా చేసుకుంటాం కదా, అందుకు రైస్ కుక్కర్ అయితే రైస్ కుక్కర్, ఈ కుక్కర్ అయితే ఈ కుక్కర్. ఇందులో అన్నం ముందు వండేసుకోండి ఫస్ట్, పండగ ముందు అయితే
ఓ పక్క పాలు పెట్టేసి పరమన్నం వండుకోండి, ఓ పక్క పులిహోరకి అన్నం పెట్టండి. ఇవన్నీ చేసుకుంటండి, పూజ చేసుకోండి, చక్కగా ప్రశాంతంగా ఆర్పేసారు, స్టవ్లన్నీ ఆర్పేయండి. ఆర్పేసి చక్కగా కూర్చొని పూజ చేసేసుకోండి. నేను చేసేదే చెప్తానండి మీకు, అవన్నీ ఎందుకు పూజ చేసేసుకుంటాను. పూజ చేసేసుకున్న సరుకులు అన్నీ రెడీ అయిపోతాయి. అప్పటికి అవసరం నైవేద్యంగాను ఓ బెల్లం ముక్క, ఓ కిస్మిస్లు, పాలు, తేనె, కొబ్బరికాయ, ఏవో ఉన్నవేవో నైవేద్యాలు పెట్టేస్తాం, అయిపోతుంది. అయిపోయి హారతి ఇచ్చేసి లేచిపోతాను. అక్కడి నుంచి లేచి మళ్ళీ కిచెన్లోకి వస్తాను. పంచపాత్రలో నీళ్ళు మటుకు అప్పుడే నేను కలసంలో నీళ్ళు ఉంటే అప్పుడే తులసికోట్లో పోయినాను, ఎందుకంటే మహానైవేద్యం పెడతాం కాబట్టి కావాలి. ఆ నీళ్ళు అలాగే ఉంచుతాను. వచ్చి అన్నం ఉడికిపోయి ఉంటుంది అనేసి మళ్ళీ పులిహార పోపు, చింతపండు ఉడకబెట్టి ఉంచుతాము, పులిహార పోపు వేసేయడం, పరమన్నం ఉడికిపోతుంది, అన్నీ అయిపోతే చక్కగా అన్నీ ఓ పళ్ళెల్లో పెట్టి దాని మీద నెయ్యి అభికరించి తెచ్చిస్తాం, నైవేద్యం పెట్టేస్తాం, తులసికోట్లో నీళ్ళు పోస్తాం. ఇదంతా చూసారా, వంట, పని, పూజ, అలా పిండి వంటలు అన్నీ వండిస్తాం. అయితే మీకు ఇంత చెప్పి నేను మధ్యలో ఒక మాట మారిపోయింది. నూనె పెట్టుకున్న తర్వాత 1 గంట 2 గంటలు ఉంటాను కదా, కూరలన్నీ రెడీ చేసుకుంటాను కదా, అప్పుడు నూనె పెట్టుకున్నాకే ఏమన్నా పనులు చేస్తాను. అది శుభ్రంగా షాంపూ పోసేసుకుంటే జుట్టు చాలా బాగుంటుందండి, షైనీగా సిల్కీగా ఉంటుంది. అది అయిపోయిందా, బ్రేక్ఫాస్ట్ కావాలి, మీరు ఉప్మా, దోశ, ఇడ్లీ ఏం చేస్తే తెచ్చుకున్నారో అది ఇడ్లీ గబగబా పెట్టేయడం, ఇది చేసేయడం, చట్నీ చేసేయడం, పెట్టేయడం అయిపోయింది. ఎంతండి, గంటన్నరలోని ఎన్ని పనులు చేసామో ఆలోచించండి. కొంతమంది ఏం చేస్తారు, ఇప్పుడు ఇది నేను చేసే పద్ధతి. కొంతమంది ఏం చేస్తారంటే, నేను చూసిన వాళ్ళ సంగతి చెప్తున్నాను, చేసిన వాళ్ళు చేస్తున్నాను చూస్తే, పాలు పెట్టారనుకోండి, పాలు పొంగని అప్పుడు చూద్దాం టీ పెట్టుకుందాం, పాలు పొంగని చూద్దాం అప్పుడు కాఫీ ఫిల్టర్ వేసుకుందాం. ఎంత టైం వేస్ట్ అండి. ఆ పాలు పొంగిన తర్వాత ఆ టీ పెట్టి టీ తాగేసరిలోనే అప్పటికే ఒక ఫ్రిడ్జ్లో పాలు బయట పెట్టాలి. ఫ్రిడ్జ్లో పాలు అంటే టైం టేకింగే కదా, సమ్మర్లో అంటే తొందరగా ఉంది, వింటర్లో అసలు పొంగవు. మీకు అరగంట టైం వేస్ట్ అక్కడే అయిపోయింది. అయిపోయిన తర్వాత కూర్చొని కాఫీ తాగుతూ ఓ ఫోన్ చూస్తూ ఉంటారు, అక్కడో అరగంట టైం వేస్ట్. నేను అంటాను, తాగే కాఫీ మనం వంట పట్టాలి, తాగే టీ మనం వంట పట్టాలంటే ముందు ఫోన్ చూడకూడదు. మన మైండ్ డైవర్ట్ అయిపోతుందండి, మైండ్ ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంది, ఆ ఫోన్లోకి వెళ్ళిపోతుంది. ఆ ఫోన్లో మనం అక్కర్లేని మాటలు అవన్నీ వింటాం, అవన్నీ వెళ్ళిపోతుంది. కాబట్టి ప్రశాంతంగా కాఫీయో టీయో తాగి ఇంటి పనిలోనే పడాలన్నమాట. పిల్లలు స్కూల్కి వెళ్ళే తల్లులు ఉంటారు, వాళ్ళైతే ఇంకా ఈజీగా చేసుకోవచ్చండి. 4 పక్కల పొయ్యి మీద అన్నీ పెట్టి పిల్లల్ని చూసుకుంటూ, పిల్లల్ని పిలిచి పిల్లలకి ఏమైనా హోంవర్క్ చేయించాలంటే కిచెన్లో ఒక స్టూల్ వేసి కూర్చోబెట్టి చక్కగా చేయిస్తూను మనం అటు చూస్తూ ఇటు చూస్తూ చేయొచ్చు. ఆ పిల్లల దగ్గర కూర్చుండి అనుకోండి, ఇటు వంట ఉండదు, టిఫిన్ ఉండదు, భర్తగా ఆఫీస్కి పంపించాలి, పిల్లల్ని స్కూల్కి పంపించాలి, మనం తినాలి, ఇవన్నీ అయిపోతాయి. కాబట్టి ఇలా చేయండి. చేసాం, వాళ్ళ లంచ్ అయిపోయింది, బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, పూజ అయిపోయింది, అన్నీ అయిపోయాయి కదా, ఇంకేముంది మనకు మధ్యాహ్నం, మనకు ఖాళీ ఫుల్. మ్యాక్సిమం ఇప్పుడు అందరూ స్కూల్కి, కాలేజీలకి, వాళ్ళ ఆఫీసులకి వెళ్ళిపోయినండి. మ్యాక్సిమం మీరు స్నానం చెయ్యని వాళ్ళైతే అప్పుడు స్నానం చేస్తారు. సాధారణంగా ఎవరైనా కూడా స్నానం చేయకుండా వంటలు టిఫిన్లు చేయకండి. మీకు టైం లేదు ఎక్కువసేపు స్నానం చేయడం, ఏదో ఒకటి గబగబా ములిగేసి 2 చెంబులు నీళ్ళు పోసేసుకొని మొహం దొంగని వచ్చేసి ఓ నైటీయో డ్రెస్సో వేసుకొని వంట వండేయండి. పిల్లలందరినీ పంపించేయండి, పిల్లల్ని, భర్తని అందరినీ స్కూల్కి, ఆఫీసులకు పంపించండి. మీరు ఖాళీ ఉంటారు. అప్పుడు ఇల్లంతా నీట్గా సర్దుకోండి. ఎంత అండి, రోజు సర్దుకుంటే అరగంటగా 10 నాకైతే 10-15 నిమిషాలు పడుతుంది. రోజు డస్టింగ్, మా మేట్ తుడిసిన కూడా డస్టింగ్ చేస్తాను కాబట్టి డస్టింగ్ పెద్దగా ఉండదు. 10 అరగంట ఇల్లు సర్దుకోవడం, పక్క బట్టలు దురుపుకోవడం, పక్కన మడత పెట్టడం, పిల్లలు ఎక్కడ వదిలేసిన అక్కడ ఇవన్నీ సర్దుకోవడం, ఇవన్నీ అయిపోతాయి. అయిపోయిన తర్వాత ముందు పొద్దున హడావిడి స్నానం అయింది కదా, మీకు మనశ్శాంతిగా ఉండదు. చాలామందికి, నాకు ఉండదు అంత హడావిడిగా చేస్తే. అప్పుడు వెళ్ళి హాయిగా చక్కగా గేదెలు వేసుకుని గోరువెచ్చని నీళ్ళతో ఫుల్గా ఎంజాయ్ చేస్తూ, స్నానం కూడా ఏ పని చేసినా మన మనస్సులోంచి ఎంజాయ్ చేస్తూ చేస్తే ఆ పని సక్సెస్ అవుతుంది. చక్కగా ఏదో మీకు తలుచుకునో, చదువుకునో, లేకపోతే చక్కగా ఏదో అనుకుంటూనో ఆ స్నానం చేసేసి మళ్ళీ చక్కటి మడత నలగని చీరో, మడత ఇస్త్రీ బట్టలో వేసుకొని కూర్చొని ఏం చేస్తారు, మళ్ళీ ఫోన్ చూస్తారు కదా. ఫోన్ కాదండి, అప్పుడు కూర్చొని మీరు మెడిటేషను, ధ్యానము ఏదో ఒకటి ఒక అరగంట మీకోసం చేయండి. రోజు 3 పూట్ల 3 అరగంటలు మన కోసం మనం వాడాలి. రోజును పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం అంటే రాత్రి 3 అరగంటలు మన కోసం మనం కేటాయించుకోవాలి. అప్పుడు కూర్చొని నీకు ఏది ఇష్టమైతే అది చెయ్యండి. నేనైతే శుభ్రంగా కూర్చొని నాకు ఏది కావాలో, ఏ ధ్యానం కావాలో, ఏ పుస్తకం చదవాలనుకుంటాను,
పారాయణలా పెట్టుకుంటాను. ఏదో ఒకటి అప్పుడు అదొక 11:30, 12 దాకా చేస్తాను. అది అన్నీను. లేదు పెయింట్ వేయాలనుకుంటాను, కుట్టాలనుకుంటాను, ఏవో రకరకాలు ఉంటాయి కదా. ఆడవాళ్ళకి బోల్డ్ అని హాబీస్ ఉంటాయి. ఇవన్నీ చేసేస్తాను. 12:30 అవుతుంది. నేను డైలీ ఒక చీర పెయింట్ చేయడమో, కొంచెం స్టిచ్చింగో, ఏదో బ్లౌజ్ మీద ఎంబ్రాయిడరీ వర్క్లు, హ్యాండ్ ఎంబ్రాయిడరీ వర్క్లో చేస్తున్నాను కూడా అది చేస్తాను. అయిపోతుంది. ఇవన్నీ ఇలా ఇలా సర్దుకుని సరే 12:30. మనం ఇది ఒక్కడమే ఉంటాం అనుకోండి, చక్కగా ఇంత అన్నం మటుకు పొద్దున వండుకోకండి, వేడి వేడిగా వండుకోండి. ఈ కూరలు అవన్నీ ఓవెన్ ఉంటే ఓవెన్, లేకపోతే అలా చక్కగా పొయ్యి మీద వేడి చేసుకొని ప్రశాంతంగా కూర్చొని ఏం వండాము, ఏం తింటున్నాము, ఎలా తింటున్నాము అని ఆలోచిస్తూ తినండి. ఫోన్ పెట్టుకుని టీవీ ఒకటి ఇవాళ రేపు పెద్ద జబ్బు అయిపోయింది మనందరికీను. టీవీ, ఆ టీవీలో సీరియల్స్ వస్తాయి. అటు సీరియల్స్ చూస్తూ వాడి ఏడుపులు, వాడు కొట్టుకోవడాలు, వాళ్ళు తిట్టుకోవడాలు చూస్తూ అన్నం తింటాం. దాంతో ఏముందండి, మనం ఒంట్లోకి వెళ్ళేదంతా నెగిటివిటీవే. ఆ ఏడుపులో ఆ మొత్తుబడులే మనం ఒంట్లోకి వెళ్తాం. కాబట్టి టీవీ పెట్టుకోకండి, ఫోన్ చూడకండి. మీరు వండిన వంటని, మనం వండిన వంటని మనం ఎలా ఎంజాయ్ వండాము, ఇందులో ఎక్కువ వేసామా తక్కువ వేసామా, లేకపోతే ఇప్పుడు చాలా బాగా కుదిరిందంటే ఎలా చేసాము, మళ్ళీ మెమరీ చేసుకోవాలి. ఇవన్నీ ఎలా చేసాము, మళ్ళీ చెయ్యాలంటే మళ్ళీ పాడకుండా ఉండాలని అలా అవన్నీ అనుకుంటూను లైఫ్ చక్కగా ఎంజాయ్ చేస్తూ ప్రతి ముద్దని ఎంజాయ్ చేయాలండి. తిండి దగ్గర మటుకు ప్రతి ముద్దని ముద్దకి అనమాట. ఎంత బాగుంది, ఎంతమంది ప్రతి ఐటెంని చక్కగా ఎంజాయ్ చేస్తూ తినండి. తినేసిన తర్వాత చాలామందికి ఏంటంటే పడుకుండిపోతాం. ఒక అరగంట దాకా పడుకోకూడదు. అరగంట తర్వాత పడుకున్న పొద్దున్న లేచి చాకరీ చేసి ఉన్నాం, పడుకోవచ్చు. చెప్పాను కదా, మీ హాబీస్ ఏమన్నా ఉంటే మీ హాబీస్ డెవలప్ చేసుకుందికి ఇప్పుడు 2 గంటలలోపు అన్నం తింటారు, 2 నుంచి 4 దాకా మీ హాబీస్ ఏమన్నా మీకు వచ్చింది. పుస్తకాలు చదవచ్చు, పద్యాలు రాయొచ్చు, కథలు రాయొచ్చు, పాటలు పాడుకోవడం ప్రాక్టీస్ చేసుకోవచ్చు, లేదు డ్రాయింగ్ వేయచ్చు, లేదా పెయింటింగ్ వేయచ్చు, స్టిచ్చింగ్ చెయ్యొచ్చు, జాకెట్లు కుట్టుకునే వాళ్ళు జాకెట్లు కుట్టుకోవచ్చు, పిల్లలకి లంగా జాకెట్లు, ఎవ్వరికి ఏ హాబీ ఉందో దాన్ని ఇంప్రూవ్ చేసుకోండి. ఎందుకు అలా కూర్చుండిపోయి తర్వాత చెయ్యొచ్చులే, ఏం చేస్తాం ఇప్పుడు, తొందర ఏమిటి అనుకోకండి. అన్నీ తొందరే. లైఫ్లో ప్రతి అడుగు తొందరేనండి. ఎప్పుడు ఎలా ఉంటాం మనకు తెలియదు. ఇవాళ అనుకున్న పనులు ఇవాళ మనం రాత్రి ఇన్ని గంటలకు అనుకునే పనులు కలిసి ఒక అరగంట ఇటు అటులని పనులు పూర్తి చేసేయాలి. అరగంట తర్వాత మనం ఎలా ఉంటామో తెలియదు, మన ఇంటికి ఎవరు వస్తారో తెలియదు, మనం ఎక్కడికి వెళ్తామో తెలియదు. ఇన్ని రకాలు వస్తాయి. అన్నీ ఏదో వచ్చి బయటికి వెళ్ళాల్సి వచ్చింది అర్జెంటుగాను. ఈ పనులన్నీ పెండింగ్ పడిపోతాయి. ఇవి రేపటివి కానీ బర్త్డేని మనకి ఎక్కువ అవుతుంది. అదొకటి. రెండోది, మనం అనుకున్న మెంటాలిటీ ఏంటంటే అనుకున్న పని అనుకున్నట్టు ఆ టైం టేబుల్ ప్రకారం అవ్వతే నాకు చాలా చిరాకేస్తూ ఉంటుంది. చేసేయాలి అనుకున్న టైంకి అనుకున్న పని. ఎవరన్నా వస్తున్నా అని తెలిస్తే 10 నిమిషాల ముందే గబగబా అని వాళ్ళు రాకముందు నేను 12 గంటలకు చేయవలసిన పని 11 గంటలకే చేసిస్తాను. ఎందుకంటే వాళ్ళు 12, 12:30కి వస్తూ ఉన్నారు. ఈలోపు మన పని చేసేస్తే వాళ్ళతో కూర్చొని ప్రశాంతంగా మాట్లాడగలుగుతాం. లేదు మన పని అలా పెండింగ్లో ఉండి వాళ్ళతో మాట్లాడాలంటే మనం ప్రశాంతంగా మాట్లాడలేము. కాబట్టి ఇలా టైం టేబుల్ వేసుకోండి. మళ్ళీ రాత్రి కూడా సేమ్ అండి. మీరు రాత్రి 7:30 లోపు డిన్నర్ అవగొట్టేయాలి, చక్కగా కూర్చోవాలి, మాట్లాడుకుంటాను ఏదో మీ కాలక్షేపం చేసుకుంటాను. అయిపోతుంది 7:30, 8, 8:30. రాత్రి పడుకునే ముందు కంపల్సరిగా కాళ్ళు కడుక్కొని కొబ్బరి నూనె తీసుకుని చక్కగా పాదాలకి మసాజ్ చేయండి. ఒక 2 నుంచి 5 నిమిషాల మధ్యలో పాదాల కిందని మసాజ్ చేయండి, 2 కాళ్ళ కింద. తర్వాత పైన ముడుకుని తెచ్చి కిందని బాగా ఇలా రుద్దినట్టు రాసేసుకోండి, పడుకోండి. అప్పుడు కూడా ఏదో పడుకొని నిద్ర ఎలాగో పట్టదు 8:30కి అలాగా ధ్యానం చేసుకోండి. ఏదో ఒక దైవాన్ని తలుచుకోండి, లేకపోతే మీకు వచ్చే స్తోత్రాలు చదువుకోండి, ఏదో చదువుకోండి. అది ఏంటి, రోజుకి 2 చదువుకోవడం పెట్టండి. వచ్చుడు కదా అని రోజంతా చదువుతుంటే వచ్చి నిద్ర తేలిపోతుంది, బాగా నిద్ర వస్తుంది. మనం చదువుకోవాలి కదా, ఇవి చదవలేదు చదివి అనుకోండి, నిద్ర తేలిపోతే మర్నాడు సిక్ అయిపోతాం. కాబట్టి రోజు 2. ఇవాళ ఇవి చదివాం కదా, రేపు ఇంకోటి చదువుదాం. లేదు మీకు వచ్చినవి 2, రోజు అవే చదివేయండి. అది కూడా చెప్పాను కదా, 15 మినిట్స్ మించి ఎక్కువ చదవకూడదు. మ్యాక్సిమం ½ అన్ అవర్ లోపని అయిపోవాలి. మీరు ఏం చదువుకోవాలన్నా, ఏం దండం పెట్టుకోవాలన్నా అయిపోతే రిలాక్స్. ఇప్పుడు కొబ్బరి నూనె రాసుకున్నారు కదా, ఎంత హాయిగా నిద్ర పడుతుందనండి. ఆ కొబ్బరి నూనె మొహానికి కూడా రాసుకొని, నుదురికి మొహానికి కళ్ళ కింద రాసేవాడిన కళ్ళ కింద నల్ల మచ్చలు పోతాయి, నుదురి మీద అక్కడ ప్యాచ్ వర్కులు మచ్చలు అవన్నీ పోతాయి. ఎన్నో సుగుణాలు ఉన్నాయండి కొబ్బరి నూనెలోని. అవన్నీ తర్వాత చెప్పుకుందాం మరో రోజు. చక్కగా పడుకోండి, ప్రశాంతమైన నిద్ర పడుతుంది. పడుకునేటప్పుడు మీకు ఇంకా ఓపికండి పడిన వాళ్ళు ఉంటే చక్కటి గోరువెచ్చని పాలు పసుపు వేసుకొని తాగండి, ఇంకా హ్యాపీగా నిద్రపోతారు, ఎంతో హాయిగా ఉంటారనమాట.
ఇది చూసారా, రోజు రొటీన్ వర్క్ ఇలా చేస్తాను. నేనైతే ఇలాగే చేస్తాను. మళ్ళీ పొద్దున 5:30, 6:30 లోపలే మ్యాక్సిమం లేచిపోతాను. ఇదే రొటీన్ అండి. ఇలా చేసుకుంటూ వెళ్తేనో అయిపోతుంది. కానీ ఇప్పుడు చెయ్యొచ్చులే, పొయ్యి ఆరిపోయాడు. కొంతమంది వంట వండుతుంటారు, టిఫిన్ చేస్తారు, ఏదో చేస్తున్నారు. పొయ్యి ఆరిపోయడం, వచ్చేయడం, కూర్చోవడం, సుత్తి కొట్టడం, ఫోన్లు పట్టుకోవడం, ఈ పొయ్యి అమ్మ లేకపోతే ఏదో ఒకటి ఇదే మంచి మాటలైనాక ఫోన్లు మాట్లాడుతున్నారు. అలా కాకుండా మీ పని మీరు గబగబా ఒక టైం టేబుల్, పొద్దున్నే 8 గంటలు లేదా 8 గంటలే బ్రేక్ఫాస్ట్, 8 గంటలు లంచ్, పిల్లలకి 8 గంటలు లేపాలి, వాళ్ళకి ఇలా స్నానాలు చేయాలి, అన్నీ ఒక టైం టేబుల్ వేసేసుకొని ఆ టైం టేబుల్ మీ పిల్లలకి మీ హస్బెండ్ కూడా ఇవ్వాలండి. ఇగో ఇది టైం టేబుల్, రేపటి నుంచి అందరం మనం ఇలాగే నడవాలి, ఎవ్వరూ లేట్ చేయొద్దు. లేట్ చేస్తే మీకు ఏమి ఇవ్వను నేను. లంచ్ బాక్స్ క్యాన్సిల్, ఉపవాసం ఉండాల్సిందే. భర్తకి చెప్పండి, పిల్లలకి చెప్పండి. బ్రేక్ఫాస్ట్ క్యాన్సిల్ అనేసలు వాళ్ళే వస్తారు. లేదు అంటే వాళ్ళు ఇంక తెమలరు, లాస్ట్ మినిట్లోనే మనకేదో హడావుడి పెట్టేస్తారు. స్టవ్లు 4, 3 ఉన్నప్పుడు ఒక స్టవ్ మీద ఈగ తాపి ఈగ కలిపి అక్కడే నిల్చొని దాన్నే చూస్తూ ఉడుకుతుందా అది ఉడుకుతుంది కదా, స్టవ్ మీద పెట్టిన ఉడక చేస్తుందా, అది ఉడుకుతుంది. పక్కన ఇంకేం పెట్టాలో పెట్టద్దమ్మా, అది పక్కన ఏం పెట్టాలో పెట్టండి. అంతేగాని ఊరికే దాని గురించి చూస్తూ దీనికి టైం వేస్ట్ చేసుకోవడం అనేది చాలా తెలివి తక్కువ పని సులువుగా ఎలా చేసుకోవాలో చెప్పాను కదా. ఎలా ఎలా టైం టక్కమని చెక్కమని చెయ్యాలండి. నిదానమే ప్రధానమని మెల్లిగా ఇక్కడి నుంచి స్టవ్ దగ్గరికి వెళ్ళడానికి అరగంట టైం తీసుకుంటే మీరు ఇంకేంటి పనులు చేయగలుగుతారు. మీరు స్పీడ్ తనం కూడా ఉండాలి. ఇవన్నీ ఉండాలంటే మీకు ఏమిటి ఉండాలి? ఫస్ట్ పాజిటివ్ మైండ్ ఉండాలి. హాయిగా అనమాట. పాజిటివ్ మైండ్ అంటే మనసులోంచి సంతోషం వస్తుంది. ఆ సంతోషంతో ఆ పాజిటివ్ మైండ్ తోటి మీరు ఏ పనులన్నా, ఎంత కష్టమైన పనైనా ఇలా చిటికలో చేసేస్తారు. ఇలా అంతే, సక్సెస్ వెంటనే. కాబట్టి ఫస్ట్ మీ ఆలోచన విధానాన్ని మార్చుకోండి, పాజిటివ్ మైండ్తో ఉండండి, చక్కగా పనులన్నీ చేసుకోండి. ఇలా ప్లాన్డ్గా, ఇలా పొద్దున్న లేచి ఇలా చెయ్యాలి, అలా చెయ్యాలి, రాత్రి పడుకునే ముందే ప్లాన్ వేసుకోండి. నేను ఇదివరకు కూడా వీడియోలో చెప్పాను. నేను రాత్రి పడుకునే ముందు ఇవన్నీ చేసి పడుకుంటున్నాను కదా, నేను చదువుకున్న తర్వాత పడుకునే ముందు రేపు ఏమిటి వంట వండాలి, రేపు ఏమిటి టిఫిన్ చేయాలి, ఎలా చెయ్యాలి, ఎక్కడికైనా బయటికి వెళ్తే ఎన్ని గంటలకు వెళ్ళాలి, మళ్ళీ ఎన్ని గంటలకి రావాలి, ఇలా రకరకాల ఏమన్నా అన్నీ కూడా నా మనసులో ప్రోగ్రామ్ వేసుకుంటాను. ఆ ప్రోగ్రాం ప్రకారం ఒక 5-10 నిమిషాలు ఇటు ఇటు కానీ మ్యాక్సిమం లేట్ చేయనండి, వెళ్ళొస్తుంటాను. ఇదండి వాళ్ళు నేను చెప్పదలుచుకుంది. ఆడవాళ్ళం పనులు ఎలా సులువుగా చేసుకోవాలి. నేను ఎలా చేస్తానో చెప్పాను. మీరు ఎలా చేస్తారో కామెంట్లో పెట్టండి. నేనైతే ఇలాగే యాజ్ ఇట్ ఈస్గా చేస్తాను కాబట్టి మీకు చెప్తున్నాను. ఓకేనా? ఎలా ఉందో కామెంట్లో పెట్టండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.